సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం బాబాగారు అందిస్తున్న ఒక అద్భుతమైన సందేశం. తల్లి, నీకు అదృష్టం లేదు, నీ జీవితంలో ప్రతిదీ కూడా కష్టాలతో ముడిపడి ఉందని నువ్వు అనుకుంటూ బాధపడుతూ చింతిస్తున్నావు కదా. అయితే ఇప్పుడు ఈ సాయి మాట నువ్వు విను. జీవితమంతా బాధపడటానికి నువ్వు పుట్టలేదు, నువ్వు జీవితాన్ని ఆస్వాదించి సంతోషంగా గడపడానికి పుట్టావని నీకే అర్థమవుతుంది. ఈ సాయి వాక్కు ఇప్పుడే వింటావు కదా బిడ్డ, మనసు పెట్టి ఒక్కసారి విను అని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం అనేది తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, మన సాయినాథుడు మన కోసం ఏం చెప్పబోతున్నారు అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్కి నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే హైప్ కూడా ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎన్నో సమస్యలతో, ఎన్నో ఇబ్బందులతో, ఎన్నో ప్రాబ్లమ్స్తో సతమతమవుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందకుండా ఏదైనా ఒక మంచి జ్యోతిష్యుడు ఉంటే చెప్పించుకొని మా జీవితాన్ని చక్కదిద్దుకోవాలి అనుకునే వారికి మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి. శ్రీనివాసరాజు గురూజీ, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ శ్రీనివాసరాజు గురూజీ చాలా నమ్మకమైన గురువుగారు. ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే మనకు పరిష్కారం అనేది చూపిస్తారు. కాబట్టి మీరు నమ్మకంతో గురువుగారిని సంప్రదించినప్పుడు మీ ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా తప్పకుండా తీరుతుంది. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయ సమస్యలు, సంతాన సమస్యలు, జాతక దోషాల వల్ల కలిసి రాలేదు అనుకున్నవారు, ఇలా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే గురువుగారు చక్కటి పూజల ద్వారా, మంచి పరిహారాల ద్వారా మీ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తారు. కాబట్టి నమ్మకంగా గురువుగారికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ని తొలగించుకోండి ఫ్రెండ్స్. ఇక శ్రీనివాసరాజు గురూజీని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ 96630644. ఈ నెంబర్కి కాల్ చేయండి. నేను చెప్పించుకొని నాకు నమ్మకం కుదిరింది అన్న తర్వాతే మీకు తెలియచేయటం జరుగుతుంది. అంతేకాకుండా చాలామంది చెప్పించుకొని మళ్ళీ తిరిగి మన వీడియోస్ కింద కామెంట్ చేయటం, మంచి గురువుగారిని మాకు పరిచయం చేశారక్క, చాలా థ్యాంక్స్, గురువుగారు బాగా చెబుతున్నారు, మాకు అలాగే జరిగింది అని చెప్పి కామెంట్ తిరిగి పెడుతున్నప్పుడు చాలా ఆనందంగా ఉంది. కాబట్టి చాలా నమ్మకమైన గురువుగారు కాబట్టి నేను ఇంత దూరం చెబుతున్నాను. సో మీరు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ని తొలగించుకోండి ఫ్రెండ్స్. ఇక మన సాయినాథుడు అందిస్తున్న సందేశం, నీ జీవితం కష్టాల నుంచి విడుదల కానుంది. తల్లి, నీ మనసులో ఒక ఆలోచన అనేది ఉంది, ఒక అపోహ అనేది ఉంది. బాబా, నాకు జీవితంలో అదృష్టం అనేది లేదు, నా జీవితంలో ప్రతిదీ కూడా కష్టాలతో ముడిపడి ఉంది, నా జీవితం అంతా కూడా బాధపడటానికే నేను పుట్టానా అని. ఈ జీవితం అంతా కూడా సగం బాధలతోనే ముగిసిపోతుంది. ఇక నేను చనిపోయేంత వరకు కూడా నాకు ఈ బాధలు, ఇబ్బందులు తప్పవా తండ్రి అని చెప్పి ఎన్నో రకాలుగా అనుకొని కృంగిపోతూ ఉన్నావు. నీ యొక్క కష్టాలైనా, సమస్యలైనా అవన్నీ ఏంటో నాకు తెలుసమ్మా. నీ కష్టాలు, బాధలు, సమస్యలు అన్నిటినీ తీర్చగలిగే శక్తి ఈ సాయిలో ఉంది. అయినప్పటికీ కూడా నా యొక్క అనుగ్రహం అనేది నీ మీద ఎంత ఉన్నా కూడా నీ అదృష్టం కూడా దానికి సహాయపడాలి. అది నీ అదృష్టం దానికి సహాయపడినప్పుడే నీ జీవితంలో ఆనందాలు అడుగుపెడతాయి, కష్టాలనేవి దూరమవుతాయి. నీవు ఈ యొక్క అదృష్టాన్ని దక్కించుకోగలిగితే మాత్రం నీకంటే జీవితంలో సంతోషంగా ఎవ్వరూ ఉండరు. అసలు ఏం అదృష్టం బాబా, ఏం మాట్లాడుతున్నారు మీరు, నాకేం కూడా అర్థం కావట్లేదు అని చెప్పి నువ్వు నిష్ఠూరపోతూ ఉన్నావు. అయితే నేను నీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. ఈ సాయి వాక్కు జాగ్రత్తగా విను. జీవితంలో ఎన్నో రకాలైన సమస్యలను అనుభవించేశావమ్మా, ఎన్నో రకాలైన బాధలను కూడా అనుభవించావు. ప్రతి కష్టం, ప్రతి బాధ నిన్ను అడుగడుగునా ఒక్కొక్కసారి నీ మనసును కృంగదీసి నిన్ను అతలాకుతలం చేసేస్తుంది. మరోసారి నువ్వు దేన్నైనా కూడా తట్టుకొని నిలబడగలిగే ధైర్యాన్ని కోల్పోతున్నావు. అలాగే ఒక్కొక్కసారి నీ యొక్క ధైర్యం అనేది దెబ్బతింటుంది. మరొకసారి ఎదిరించగలను అనే తెగింపు కూడా నీలో వస్తుంది. ఇలా నీ యొక్క వ్యక్తిత్వాన్ని 2 రకాలుగా మార్చుకోగలిగావు. తీరా మొత్తానికి నువ్వు తెలుసుకున్నది ఏంటో తెలుసా? అధైర్యపడితే ఏదీ సాధించలేవు అని. ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఆడుకుంటున్నారు, నేను ఏది చేసినా కూడా ధైర్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలను అని చెప్పి తెలుసుకున్నావు. మొత్తానికి నువ్వు తెలుసుకున్నది నిజమే. కాకపోతే నీ ధైర్యం అనేది నీ ఇంట్లో వరకే ఆగిపోతుంది.
కొంతమంది వ్యక్తుల దగ్గరకు వెళ్ళేటప్పుడు, మాట్లాడేటప్పుడు, కొన్ని పనులు చేసేటప్పుడు మనసులో కొంచెం కంగారు, ఆందోళన అన్నీ కూడా ఉన్నాయి. చేయగలనా లేదా? సాధించగలనా లేదా? అనే తపన నీలో ఎప్పటికప్పుడు భయాన్ని పుట్టిస్తుంది. నిన్ను కృంగదీసేస్తుంది. మనుషులు నీ చుట్టూ ఉన్నా కూడా అవి నువ్వు గ్రహించలేకపోతున్నావు. నీ వెనుక తోడేళ్ళలాంటి శత్రువులు నిన్ను వెంబడిస్తూ, వేధిస్తూ, నిన్ను దెబ్బ కొట్టాలి, నిన్ను నష్టపరచాలి అని చూస్తున్నారు. ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరికినా కూడా ఆ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా పట్టుకొని నిన్ను నువ్వు ఏదైనా వారికి అవకాశాన్ని ఇచ్చావో దాన్ని పట్టుకొని అక్కడ జరిగింది ఘోరమని గోరంత దాన్ని కొండంత చేస్తారు. కొండంతగా వాళ్ళు విస్తరిస్తారు. ఇక దాన్ని అంతా చేసి నీ గురించి నలుగురిలో ప్రచారం చేసి నువ్వు అలా ఇలా అని చెప్పి నిన్ను అల్లరిపాలు చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. మరి ఈ ఘోరమంతా అవకాశం నువ్వు ఎందుకు ఇచ్చాలి చెప్పు? ఎందుకు ఇవ్వాలి చెప్పు బిడ్డ? ప్రతిదీ కూడా ప్రశ్నిస్తే దానికి సమాధానం దొరుకుతుంది. నీ దగ్గర ఖచ్చితంగా సమాధానం ఉంటుంది. ఎందుకంటే నాకు తెలియంది కాదు కదా! ఆ అవకాశం నువ్వు ఇవ్వాలని ఇవ్వడం లేదు. ఒక్కొక్కసారి సమస్యలే అలా వచ్చే అవకాశాన్ని ఇచ్చేలా చేస్తున్నాయని నువ్వు అనుకుంటున్నావు. ఏది ఏమైనా కూడా ఒక విషయాన్ని తెలుసుకున్నావు కదా! అన్ని విషయాల్లో ధైర్యంగా ఉండాలని, ఎవరికీ భయపడకూడదని, ఎవరికీ లొంగకూడదని. అంతేకాకుండా కొన్ని కష్టాలను చూసి, బాధలను చూసి మొదటి నుంచి కూడా నీ యొక్క ప్రయాణంలో నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నీకంటూ తోడుగా ఉన్నది ఎవరు, నీకంటూ దూరంగా ఉన్నది ఎవరు అని కూడా తెలుసుకున్నావు. నీకంటూ సపోర్ట్ చేసే వాళ్ళెవరు, నిన్ను దిగజార్చి కృంగదీసే వాళ్ళెవరు, నీ యొక్క ఎదుగుదలకు ఎవరు ఉపయోగపడుతున్నారని కూడా నువ్వు తెలుసుకోగలిగావు. నువ్వు ఇంకాస్త ఎదగాలి అని చెప్పి నిన్ను వెన్నుతట్టి నడిపించే వాళ్ళు ఎవరు అని కూడా నువ్వు గ్రహించగలగాలి. ఇలా మనుషుల యొక్క వ్యక్తిత్వాల్ని, మనుషుల యొక్క మనస్తత్వాన్ని అన్నిటినీ కూడా నువ్వు తెలుసుకున్నావు. ఏది ఏమైనప్పటికీ కూడా తల్లి ఒకటి మాత్రం జాగ్రత్త. ఈ యొక్క నాటకం అనే ఈ యొక్క ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఎవరికి తగ్గట్టు, ఎవరి అనుకూలతకు తగ్గట్టు వారు, ఎవరి స్వార్థానికి తగ్గట్టు వారు నచ్చించడం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా ప్రతి ఒక్క మనిషి కూడా మరొకరిని వాడుకుంటూ ప్రయత్నం చేస్తుంటారు. అలా వాడుకునే ప్రయత్నంలో నువ్వు తోలుబొమ్మలా, కీలుబొమ్మలా, వాళ్ళకి ఆట బొమ్మలా అయిపోతావు. అలా అవ్వకూడదు. వారి యొక్క ఎదురుచూపులను దెబ్బ కొట్టే శక్తిగా మారాలి, ఆదిశక్తిగా మారాలి. ఇదే నా ఉద్దేశం అమ్మా. ఇలాంటి ఉద్దేశంతోటే ఇదంతా కూడా నీకు తెలియచేయటం అయితే జరుగుతుంది. మనిషి కొండంత కష్టపడినా కూడా గోరంత అదృష్టమైనా ఉండాలి. అలా గోరంతా అదృష్టం ఉన్నవారే జీవితంలో ఎన్నే విజయాలను సాధించగలుగుతారు. కాబట్టి ఆ అదృష్టాన్ని నీ చేతిలో పెట్టడానికే వచ్చాను. ఈ సాయికి ఈ సాయి భక్తులంటే చాలా ఇష్టం. చాలా ప్రియమైన భక్తులు నాకు. నన్ను కొలిచే ప్రతి ఒక్కరిని నేను అలా అనుకుంటాను. అలాంటి నువ్వు కూడా నా భక్తునివే, నా బిడ్డవే. అందుకే నీకు కొన్ని అర్హతలనేవి ఉండాలి. ఎటువంటి భక్తులైనా సరే నన్ను పూజించాలి అంటే ఈ సాయి అనుమతి ఉండాలి. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? స్వార్థం అనేది ఉండకూడదు. ఎటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషం, చెడు ఆలోచనలు, ఇతరుల్ని కృంగదీయాలి, ఇతరుల్ని దెబ్బ కొట్టాలి ఇలాంటివి ఏమీ ఉండని నిష్కల్మషమైన మనసుతో ఉన్న వాళ్ళు మాత్రమే నాకు భక్తులు కాగలరమ్మా. నా భక్తుడు ఒకరి ఎదుగుదలను వెన్నుతట్టేవాడై ఉండాలి కానీ ఒకరు దిగజారిపోతూ ఉంటే వారు వెన్నుతట్టి ధైర్యాన్ని నింపేవాడై ఉండాలి కానీ ఎదుగుదల చూసి కృంగదీసేవాళ్ళు, కృంగిపోయేవాళ్ళ ఉండకూడదు. మంచి మనసుతో ఉన్నవారు మాత్రమే ఈ సాయి భక్తులు కాగలరు. అలాంటి నీ గొప్ప లక్షణాలున్న నువ్వు నా భక్తునిగా నేను స్వీకరించాను. నీ జీవితం అనేది ఆనందంగా, అదృష్టకరంగా మార్చే అవకాశాన్ని ఈరోజు నీ చేతిలో పెట్టబోతున్నానమ్మా. అందుకే నా భక్తునిగా, భక్తురాలిగా నిన్ను నియమించబడ్డాను. బిడ్డా, ఏది ఏమైనప్పటికీ కూడా నీ యొక్క అదృష్టాన్ని నువ్వు పూర్తిగా దక్కించుకొని తీరాలి. ఆ అదృష్టం ఏంటి? ఆ అదృష్టం నాకు ఎలా దక్కుతుంది అని నన్ను అడుగుతున్నావు కదా? అయితే ఇప్పుడు ఆ అదృష్టాన్ని ఎలా దక్కించుకోవాలో చెబుతాను. విని సంతోషంగా ఎలా ఉండాలో నువ్వే డిసైడ్ చేసుకో. నువ్వు ఆనందంగా ఉంటావు లేదా వేరే వారి గురించి ఆలోచించుకుంటూ వారు ఎందుకు నాతో ఇలా ఉంటున్నారు, ఇలా అంటున్నారు, ఎందుకు నాతో బాగా లేరు అని ఆలోచిస్తూ ఉంటావు.
నేను చెప్పిన మాట ఎందుకు వినడం లేదు, వారిలో మార్పు ఎందుకు రావడం లేదు అని చెప్పి వేరే వ్యక్తి నుంచి నువ్వు ఏదైనా కానీ ఆశించినప్పుడు, ఆ ఆశించిన మార్పు వారి నుంచి కనుక నువ్వు పొందలేకపోతే నీ యొక్క ఆ వ్యక్తిత్వం సంతోషంతో కాకుండా నీ యొక్క వ్యక్తిత్వం అనేది బాధలో వెళ్ళిపోతుంది. అలా బాధలోకి వెళ్ళేలా నువ్వు చేతులారా చేసుకుంటున్నట్టే కదా. ఎదుటి వ్యక్తి ఎదుటి వ్యక్తి నుంచి నువ్వు ఏది కూడా ఆశించకుండా నీ యొక్క జీవితాన్ని నువ్వు అనుకూలంగా సంతోషంగా చూసుకున్నప్పుడు మాత్రమే నిజమైన ఆనందాలనేవి నీ జీవితంలో నువ్వు దక్కించుకోగలుగుతావు. మరి నా యొక్క మనుషులు అనుకున్న వారిలో మార్పు రావాలి అని చెప్పి నేను కోరుకోవడం తప్ప బాబా అని చెప్పి నువ్వు ప్రశ్నించవచ్చు బిడ్డ, తప్పులేదమ్మా. కానీ ఎన్నాళ్ళు నువ్వు అలా ప్రాధేయపడతావు చెప్పు? ఎన్ని రోజులు నువ్వు వారిని అలా అడుగుతావు మారాలని చెప్పి, వారిని మార్చాలని ప్రయత్నిస్తావు? అంతేకాకుండా కొన్ని సంవత్సరాలు కూడా గడిచిపోయినప్పుడు ఎటువంటి మార్పులు రాని వ్యక్తులు ఎక్కువ రోజులు చెప్పించుకోరు. వారికంతట వారికి మనసులో ఆ మార్పు అనేది మొదలవ్వాలే తప్ప ఒకరు ప్రాధేయపడితేనో, ఒకరు కోరుకుంటేనో, ఒకరు మారాలంటేనో ఎవరు మారరు. అలా ప్రాధేయపడ్డా కూడా ఎలాంటి లాభం అనేది ఉండదని గుర్తుంచుకో. ఎప్పుడైనా కానీ ఒక మనిషి జీవితంలో ఎవరి నుంచి ఏది ఆశించకుండా ఉన్నప్పుడు మాత్రమే ఆనందంగా బ్రతకగలుగుతారు. కాబట్టి నువ్వు మొదట ఆనందంగా బ్రతకాలి అంటే ఎదుటి వ్యక్తి నుంచి ప్రేమను కానీ, ఆప్యాయతను కానీ, డబ్బును కానీ, మార్పును కానీ ఏది కూడా నువ్వు ఆశించకూడదు. ఒకవేళ నువ్వు ఆశించినా కూడా వారు ప్రస్తుతానికి మారినట్లే అనిపించినా, నీ మీద ప్రేమను చూపించిన తర్వాత మాత్రం వారిలో ఎటువంటి మార్పు అనేది ఉండదు. అది నటనతో కూడిన మార్పు అనేది తెలుసుకో. నువ్వు ఆ క్షణంలో ఆ నటించినంతసేపు సంతోషంగా ఉండగలుగుతావేమో, కానీ మళ్ళీ వారిలో మార్పు రాలేదు అన్న నిజాన్ని తెలుసుకొని మనసు బాధపడుతుంది కదా. ఎక్కువ బాధ అనేది అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరి నుంచి కూడా ఏది ఆశించకుండా జీవితంలో సంతోషంగా బ్రతకడం నేర్చుకో తల్లి. నిజానికి నీ సృష్టిలో ఒంటరిగానే వచ్చావు, ఒంటరిగానే వెళ్ళిపోతావు. ఈ నిజాన్ని తెలుసుకో. నీకు నువ్వుగా ఆనందంగా ఉంచుకునే ప్రయత్నాలు చేసుకో. అంతేకాని ఎదుటి వారి నుంచి మాత్రం ఏది కూడా ఆశించకు. ఇది మొదటి విషయం. నీ అదృష్టాన్ని నువ్వు దక్కించుకోవడానికి ఉపయోగపడేది. ఇక రెండవది ఏంటి అంటే, బిడ్డా, ఎప్పుడైనా కానీ నీకు ఎందులో అయితే ప్రత్యేకమైన శ్రద్ధ, ఏ ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ అనేది ఉంటుందో అప్పుడే నువ్వు దానికి కష్టపడితే సాధించగలవు. అందులో విజయం అనేది సాధించగలవు. విజయాలు అనేవి చాలా గొప్పగా ఉంటాయి. ఎవరైతే నిన్ను తక్కువ చేసి చూశారో, తక్కువ చేసి మాట్లాడారో, ఎవరైతే నిన్ను ఎందులో నువ్వు పనికిరావు అని చెప్పి నిందలు వేశారో, అలాంటి వారు సైతం నీ యొక్క జీవితంలో ఆనందంగా ఉండే ప్రయత్నాన్ని నువ్వు ఏదన్నా విజయాన్ని సాధించాలి అనుకున్నప్పుడు ఆ విజయాన్ని అందుకునే ఆ యొక్క టైం అనేది వస్తుంది. ఆ టైంను వాళ్ళు తొక్కాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. అలా నీ శత్రువులు నువ్వు దొరకకుండా వారి నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవాలమ్మా. అలా కాపాడగలిగితేనే నీ కష్టం అనేది ఫలితం ఉంటుంది. ఎటువంటిది ఆలోచించకుండా కష్టపడగలిగే మనస్తత్వం నీలో ఉంటే ఆటోమేటిక్గా విజయాన్ని అయితే నువ్వు అందుకోగలుగుతావు. ఇక తర్వాత విషయం ఏంటి అంటే గనుక, బంధువుల గుంపులో ఉంటే బంధువులు ఎవరైతే పీకు తింటూ ఉంటారో, నిన్ను ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటారో అటువంటి వారితో తక్కువగా నువ్వు మాట్లాడితే మంచిది. అంత ప్రశాంతంగా అనేది ఉంటావు. అటువంటి వారితో ఎంత దూరంగా ఉంటే నీకు అంత ఆనందం అనేది దొరుకుతుంది. జీవితంలో సంతోషంగా ఉండటానికి ఈ మార్గాన్ని నువ్వు ఎంచుకోవాలి. ఇలా ఎంచుకున్నప్పుడు మాత్రమే ప్రతిరోజు నీ పెదవుల నుంచి ఒక చిరునవ్వు అనేది వస్తుంది. అలా ఎవరైతే సంతోషంగా, ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించగలుగుతారో వారి యందు ఆ యొక్క ధనలక్ష్మి అనేది కూడా అడుగుపెడుతుంది తల్లి. అంతేకాకుండా సర్వదేవతలు కూడా ఆ ఇంటి ముందు కొలువై ఉంటారు. కాబట్టి నువ్వు జీవితంలో కోరుకునే ప్రతి అదృష్టాన్ని కూడా నువ్వు అప్పుడే దక్కించుకోగలుగుతావు. అది సంతోషాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని అన్ని రకాలుగా నువ్వు కోరుకున్నటువంటి ప్రతి ఒక్క అదృష్టం అనేది నీ జీవితంలో దక్కించుకుంటావు. కాబట్టి నువ్వు చేసే తప్పులు ఏదైనా ఉన్నాయో ఎదుటి వారిలో మార్పు రావాలి అని చెప్పి నువ్వు చూడటం, అంతేకాకుండా చేసే పనిలో వెంటనే ఫలితం లభించాలి అని చెప్పి ఎదురు చూడటం, ఇటువంటివన్నీ కూడా పక్కన పెట్టి
కష్టపడి చేసే మనసు, ఎదుటివారి నుంచి ఏది ఆశించిన మనసు నీలో ఆటోమేటిక్గా అదృష్టం అనేది నీ యందు ఉరకలు వేస్తూ వస్తుంది బిడ్డ. ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా అర్థం చేసుకో. నువ్వు పోగొట్టుకున్న అదృష్టం ఎక్కడ ఉందో తెలిసింది కదా. ఎక్కడో లేదు, అది నీ చేతిలోనే ఉంటుంది. నీ చేతిలో ఉన్న అదృష్టాన్ని నువ్వే దక్కించుకోలేకపోతున్నావు. ఎక్కడెక్కడో వదిలేసుకొని ఎక్కడ దొరుకుతుంది అని వెతుక్కుంటున్నావు. నీ జీవితాన్ని నువ్వే నరకం చేసుకుంటున్నావమ్మా. ఇది సరైంది కాదు అని గుర్తు చేసి ఈరోజు నీకు ఒక మంచి సందేశం ఈ సాయి నీకు అందిస్తున్నాను. ఈ సాయిబాబా ఎప్పుడు కూడా నీ అంతరాత్మని ప్రశాంతంగా సంతోషంగా జీవించటానికి మాత్రమే కొన్ని సూక్తులు సందేశాలు నీకు అందిస్తూ ఉంటాను. ఈ యొక్క నిజమైన సత్యం అనేది నీ జీవితాన్ని తప్పకుండా మారుస్తుంది. నీకు ఈ బాబా పరిపూర్ణ ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. నీ జీవితంలో గెలుపు అనేది ఖచ్చితంగా వస్తుంది. నీ సాయి మాటలు తప్పకుండా నీకు అదృష్టాన్ని చేకూరుస్తాయి. ఇక నిస్సందేహంగా ఖచ్చితంగా ఇక ఎటువంటి అనుమానం లేకుండా ప్రశాంతంగా నిద్రించు. అన్నీ నిన్ను వెతుక్కుంటూ వచ్చే కాలం ఆరంభమైంది. రేపటి నుంచి నీ జీవితం అద్భుతంగా ఉండబోతుంది. నీ బాబా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి తల్లి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.